నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ టిప్స్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ వన్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో Y200 5Gకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి 250 GB స్టోరేజ్ వేరియంట్ అవైలబుల్ ఉందనేసి అయితే కొత్తగా అప్డేట్ వచ్చిందనమాట బై. సో అఫీషియల్గా మీరు హైయర్ వేరియంట్ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి. సో నథింగ్ ఫోన్ 2A ఏదైతే ఉందో అఫీషియల్గా అయితే కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే వచ్చినాయన్నమాట. త్వరలో లాంచ్ అవుతుందని ఇండియాలో. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఉందో నథింగ్ ఫోన్ 1 ఉంది కదా, దానికి కొంచెం అప్గ్రేడెడ్ ఉంటుంది. కొన్ని ఫీచర్స్లో అన్నింటిలో కూడా బాగుంటుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అనమాట. సో ఇండియన్ మొబైల్ కంపెనీ లావా మొబైల్స్ వాళ్ళు అయితే అఫీషియల్గా ట్విట్టర్ ఎక్స్ పేజ్లో మెన్షన్ కూడా చేశారు. మ్యాక్స్ అవుట్ స్టోరేజ్ 1 byte అట్ ఏ టైమ్ అనేసి #UVA3 కమింగ్ సూన్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ 120 GB UFS 2.2 రోమ్ అనేసి ఒక పిక్చర్ అయితే పెట్టిరన్నమాట బై. సో అఫీషియల్ లావా యువతలో అయితే వస్తుందని ఒక అప్డేట్ అయితే చేసిర్రు. సో ఒకవేళ ఇట్లా మీరు లావా నుంచి స్మార్ట్ ఫోన్ వెయిట్ చేస్తే ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ కోసం అయితే వెయిట్ చేయడం బాగానే ఉంది 128 GB స్టోరేజ్తో పాటు అయితే. నెక్స్ట్ చూసుకుంటే సీసానిక్ నుంచి అన్నమాట. సో సీసానిక్ వాళ్ళు అయితే 100 watts పవర్ సప్లై హై అండ్ జీబీస్కి అయితే తీసుకొచ్చారు బై. సో ఇక్కడ మీకు వర్టికల్ మౌంటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వర్టెక్స్ సకురా అయితే కొంచెం వైట్ అండ్ పింక్ కలర్ది వేరియంట్లో వస్తుంది అన్నమాట. సో థీమ్స్ యూజ్ చేస్తారు కదా, వైట్ థీమ్ లేకపోతే పింక్ థీమ్ లాంటిది వస్తుంది కదా, అట్లాంటి సకురా థీమ్తో పాటు వచ్చింది అనమాట. ఇది పవర్ సప్లై అండ్ 100 wattsతో పాటు వస్తుంది కాబట్టి మీకు 12 volt పవర్ పిన్ అడాప్టర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మాడ్యులర్ అన్నమాట అవి. సో మీరు పిన్స్ తీసి పెట్టుకోవచ్చు మీకు అవసరమైన పిన్స్. చాలా బాగుంది. మన ఇండియాలో అయితే దొరకలేదు బై. సో ఇది ఎంత ప్రైస్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే 30,000 yen అనమాట. జాపనీస్లో దగ్గర చూసుకుంటే 200 USD అనమాట. సో 200 USD అంటే దగ్గరగా 16-17 వేలు అనుకోవచ్చు బై. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే క్లోజ్ టు. అంటే నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే రైజ్ ఆఫ్ ద టూమ్ రైడర్ అన్న గేమ్ ఏదైతే ఉందో 124 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు గేమ్ ఆడాలనుకుంటే ఇది ఆడచ్చు అనమాట. అండ్ ఈ గేమ్ వచ్చేసరికి విండోస్, మ్యాక్, స్టీమ్ అండ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుంది. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకున్నప్పుడు i3 కావాలి, 6 GB ర్యామ్ అండ్ 6 NVIDIA అయితేనేమో 650 గ్రాఫిక్ కార్డ్, AMD HD 7070 గ్రాఫిక్స్ అనమాట. డైరెక్ట్ఎక్స్ లెవెల్ కంపల్సరీ ఉంటే 25 GB స్టోరేజ్ ఉంటే గేమ్ రన్ అయిపోతుంది అనమాట. సో టూమ్ రైడర్ సిరీస్ బాగానే ఉంటుంది. పర్టికులర్గా మనకి 2013, 2016, 2018, 2019లో వచ్చిన సిరీస్ ఉంది కదా కొత్తది, అది ఇంకా బాగుంది. ట్రై చేయండి. అండ్ తక్కువ ఉంది కదా 124 రూపీస్కి అనమాట. సో బై ఇది ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.